అందరికి నమస్కారము. ఇట్లా మా భూమి మా మామ మా తాతలు సంపాదించిన భూమి 60 ఎకరాల ల్యాండ్ మా మామ అప్పుడు గుండుగుత్త చొప్పున కొన్నాడు. కొని మాకు కబ్జా చూపించిపోయినాక మేము నా పెళ్ళయి 30-40 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎవరు రాలేదు సార్. వీడికి రాకుండా ఇప్పుడు వచ్చి మొత్తం మా మీద దౌర్జన్యం చేసి మొన్న మా కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మేము ఆ సావుకాడు ఉంటే వచ్చి మాది మొత్తం 2 లక్షల బలరని అంతా గలీజ్ చేసి ట్రాక్టర్ అంతా గలీజ్ చేసి గబ్బులేపి మొత్తం కూలగొట్టి సార్ మమ్మల్ని అవస్థ పెట్టి చాలా నిన్న ఒక 50 మంది రౌడీలను కుచ్చరకాళ్ళు పోలేపల్లి అంతా రౌడీలను తీసుకొచ్చి మా మీద విద్యం చేసి మా ఆయనను కొట్టి కిందేసి సెల్లు గుంజుకొని మొత్తం కడీలు వాటి ఇదంతా సాఫ్ చేసి మమ్మల్ని అంతా దౌర్జన్యం చేసి ల్యాండ్ గుంజుకోవాలని చూస్తారు సార్. ఇది మాది మొత్తం 43-44 ఎకరాల ల్యాండ్ మా మామలు మాకు చూపించిపోయిండ్రు. అందులోనే మాకు కబ్జా మాది అంతా ఉంది సార్. ఇక్కడ మేము బర్ర షెడ్ వేసుకున్నాం, మొత్తం సాగుబడి చేసుకున్నాం. ఒడిసేనంతా ఖరాబ్ చేసిండ్రు, మొత్తం రచ్చ చేసిపోతారు సార్. మాకు ఎవరు దారి చూపుతలేరు. ఇక్కడ ఎవరి దగ్గర పోయినా వాళ్ళదే ల్యాండ్ వాళ్ళదే అదే అని చెప్తారు. 50 ఏళ్ళ నా నుంచి లేనిది ఇదంతా మాకు ఇప్పుడు వాళ్ళకే కదా సార్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఇంతకు ముందు ఎవరిదమ్మా ఇది? ఈ ల్యాండ్ మాదే సార్. 50 ఏళ్ళ నుంచి మా మామలు సంపాదించినట్ట గుండుకూత ఎప్పుడో పోలేపల్లి దొరలతో కొనుక్కున్నారంట. గుండుకూత చొప్పున కొనుక్కున్నాక అది 33 ఎకరాలు మాకు పట్ట ఉంది. మేము ముగ్గురం ల్యాండ్ కొనుక్కున్నది ముగ్గురు. మా మామ, మా చిన్న మామ, ఇంకొక ఆయనని మాకు పైసలు చేతగాక ఆ జమానాలో వాళ్ళ దోస్తో ఒక ఆయనని మా కులమైనని కలుపుకుంటే వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళు అందరం పంచుకుంటే తలా 8 ఎకరాలు వచ్చింది. 8 ఎకరాల్లో ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా మా దాంట్లోనే ఉంది. అంతా వచ్చి మాతోన ఇట్లా ఇష్యూ చేసి ఇప్పుడు కూడా వచ్చి దౌర్జన్యం చేసి మొత్తం ఆదిన రామారెడ్డి అంట అసలు భూమి ఇచ్చిన ఆయన లేనేలేదు సార్. ఎవరో నడమ రౌడీలు వచ్చి యుద్ధం చేస్తారు. వచ్చిన ఆయన వస్తే మేము కూడా వాళ్ళతో కాళ్ళు మొక్కు ఇడిపించుకుంటే ఏమైనా చేసుకుంటాం కాదు. అంతా రౌడీలు పోలేపల్లి రౌడీలు వచ్చి పోలేపల్లి కుచ్చరకల్ రౌడీలు మొత్తం తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా కొట్టి మా ఆయనను కొట్టి సెల్లు గుంజుకొని ఇదంతా ఖరాబ్ చేసిర్రు. ఈడ మేము వర్షానికి చల్లుకుందామని 18 పిండి సంచులు వేసుకొస్తే ఈరియా సంచులు 10 ఈరియా సంచులు 8 అడుగు పిండి సంచులు వేస్తే అవి కూడా తీసుకుపోయారు సార్. ఎక్కడ తీసుకుపోయారో మాకు తెలియదు. నడుస్తాం సార్. 3-4 సంవత్సరాలు కోర్టుల కేసు వాయిదా కూడా ఉంది. మేము పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ మాకు మాది ల్యాండ్ అంటే ఏమంటే మేము కోర్టుదారు వచ్చామంటే మరి కోర్టుల కేసు ఉంది కదా సార్ ఎట్లా వచ్చారు అంటే మాకు కోర్టుదారు అంటే మళ్ళీ కాయిదాలు చూపిరంటే చూపిస్తలేరు సార్. వాళ్ళు చూపిస్తలేరు సార్. అయితే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ వీళ్ళకు ఇంకా మాకు అవన్నీ చూపిస్తలేరు సార్. ఏది చూపించకుండా మాతో అసలు మమ్మల్ని చూస్తే దూరం పోతారు. ఇంకా ఎవరు లేని చూసి ఈయన మేము సావుకాడు ఉన్నాం. మా కొడుకు చచ్చిపోతే సావుకాడు ఉంటే ఈయన ఒక్కడు బడకు నీళ్ళు తాపుదామని వస్తే ఈయన మెత్త కొట్టి పండబెట్టి తొక్కి ఆ సెల్లు గుంజుకున్నారు. వీడియో తీస్తారు అని సెల్లు గుంజుకొని ఇంకా వెళ్ళిపోయారు సార్. మేమంతా పోలీస్ అయినా సార్ వెంకటరెడ్డి సార్. సార్ మొత్తం ఎట్లా కూలిపోయిండ్రు చూడు సార్. రైకులు మొత్తం గలీజ్ చేసిండ్రు. మొత్తం 1 లక్ష రూపాయల సామాను నష్టపరిహారము ఆ ట్రాక్టర్ సామాను పిండి సంచులు ఎక్కడ వేసుకుపోయారు. ఇట్లకెళ్ళి మొత్తం మాయన లేకుండా సార్ ఇక్కడ గ్యాంగ్ మొత్తం తీసుకొని వచ్చారు. మొత్తం మమ్మల్ని జావదంగానికి వచ్చారా ఏంటికి వచ్చారు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి చెప్పుడు సార్ మీకు నమస్కారం చేస్తాము. పోలీసు వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఇయ్యలే సార్. మేము సావుకాడు ఉన్నాము. వచ్చిర్రు ఇన్ని రోజులకు రాలేదని సాగుని చూసి వచ్చి సాఫ్ చేసారు. ఏమి లేదు సార్. మాకు ఏమి ఇయ్యలేదు. మేము అది కూడా అడిగినాం. మళ్ళీ కోర్టు ద్వారా మాకు అది కొలుచుకుంటున్నామని అక్కడ నుంచి నోటీసులు కూడా ఇవ్వాలి కదా సార్ అంటే మేము ఇచ్చినామని చెప్తారు. ఎవరికి ఇచ్చారు సార్? మళ్ళీ వాళ్ళ పేరు విలువ వాళ్ళని చూపి మాకు ఏదంటే అసలు వాళ్ళని చూపిస్తలేరు. వాళ్ళు మా తోనే మాట్లాడతారు సార్. మేము పోయకలాగా దూరం ఎట్లా పోతాయి ఎట్లా పోతురు చూడు సార్. అక్కడ చూడ అక్కడ పోతురు చూడు మొత్తం కుచ్చరకాలు రౌడీలను తీసుకొని వచ్చారు సార్. ఒక 50 మందిని తీసుకొని వస్తే మేము ఉన్నది ఇద్దరం ఆల్మగడం ఏం చేస్తాం సార్? మమ్మల్ని చంపిపోతారా ఎట్లా? అట్లనన్నా చంపి ఒకటే సార్ ల్యాండ్ గుంజుకుంటే యథార్థం ఉంది కదా సార్. మేము కూడా పోతుంటాం. అట్లనన్నా సావతంగా పోను సార్. ఇది ఒకటి మంచిగానే ఉంటుంది కదా సార్. ఎవరు లేకుంటారు ఇట్లకెళ్ళి దారి దాపు ఎవరు లేకుంటారు. నేను నా మోహన్ చెప్పేసి ఎవరు ఒక పిల్లలు ఎట్లా సార్? ఇదా 40 ఎకరాల్లో ఎంత మంది ఉన్నారు మీరు? మేమా సార్? ముగ్గురం సార్. ముగ్గురున్నారా? ముగ్గురం సార్. అంటే ఇంతకు ముందు 32 ఎకరాలు అయింది, 8 ఎకరాలు పట్టగలేదా? పట్టగలేదు సార్. అది ఇస్తాం చేస్తామని వాళ్ళ రీతారెడ్డి వాళ్ళు తల్లో ఎవరో రామనారెడ్డి అది మాకు అది కార్వాయి చేస్తూనే ఉన్నాం. చెప్పి మభ్య పెట్టి ఆయననే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు ఆయననే గొడవకు వస్తున్నారు ఆదిరామనారెడ్డి.
ఎప్పుడైనా కూర్చొని పరిష్కారం ఇట్లా ఎప్పుడు ఇయ్యలే సార్ మాకు. ఇప్పుడు మాట్లాడలే, మాకు నోటీస్ నేను ఒక పారి ఎంఆర్ఓ వాళ్ళ సర్వేర్ వస్తే కోర్టుకి వెళ్ళి తెచ్చి ఒక లెటర్ ఇచ్చిన ఎంఆర్ఓలకు ఇంకా రానియమన్నారు సార్ అప్పుడు. రామ్యమన్నారు. ఒక సంవత్సరం కింద ఇచ్చిన అంతవరకు దాకా రాలే. మళ్ళీ సార్ వచ్చి కడీలు వాచి అంతా రచ్చ దౌర్జన్యం చేసి పండబెట్టి తెచ్చి చెల్లు గుంజుకొని పోతున్నారు సార్. దీనిపైన మీరు పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయలేదు? ఇక పోలీసు వాళ్ళే వచ్చి కడీలు వాచిపించినాక ఇప్పిస్తాం. పోలీసు వాళ్ళే వచ్చి వచ్చారు సార్, 5 మంది వచ్చారు నిన్న. 5 మంది వచ్చి సార్ నెట్టి కోదిక్కుండి కడీలు వాటిపించారు. ఏం సార్ ఇట్లా అంటే పోలీసు వాళ్ళే పోలీసు సెల్ గుంజుకున్నారు. ఇక మేము వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం సార్.